పవర్ స్టార్ ఇంకా పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ ఇంకా విజయ్ దేవరకొండ అని చెప్పి తగాదాలు అందరికీ ఎప్పుడు ఏనాడు కూడా పవర్ స్టార్ ట్యాగ్ అనేది ఇష్టం. కిడ్స్ వచ్చినప్పుడల్లా ఇంకా తెలిసిందేగా అందరూ ఎవరి మీద పడతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కింగ్డమ్ మూవీ రేపు రిలీజ్ అవ్వబోతుంది. మీలో ఎంతమంది టికెట్లు బుక్ చేశారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే టికెట్ బుక్ చేశాను 7:30కి నా షో. సో షో చూసి వచ్చిన తర్వాత రివ్యూ అయితే ఇద్దాము, అది ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారు కింగ్డమ్ మూవీ వాళ్ళు. ఇందులో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈ విలేకరులు అయితే అడిగారనమాట. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అంతకన్నా ముందు ఏంటంటే ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది, ఇక నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని అంటున్నారు. అలాగే ట్రెండ్ చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా ఎందుకు ట్రెండ్ చేస్తున్నారంటే ఐదర్ విజయ్ దేవరకొండ గారికి అండ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మధ్యలో గొడవ పెట్టాలని చూస్తున్నారు. అలా ఆ రకంగా విజయ్ దేవరకొండని వెనక్కి లాగుదామని ఎవరో గట్టిగా ట్రై చేస్తున్నారు, ఏదో పిఆర్ టీము. సో అది వాళ్ళ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నాను. అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చిందంటే, ఒక ఫంక్షన్ జరిగింది, అది అందులో నాని గారు, రానా గారు, విజయ్ దేవరకొండ గారు ముగ్గురు హోస్టింగ్ అనమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే, విజయ్ దేవరకొండ గారు పెళ్లి చూపులైన తర్వాత అప్పుడప్పుడే స్టార్ అవ్వబోతున్నారనమాట. సో ఆ టైంలో నీకు ఇంకా ఏం ట్యాగ్ లేదు కదా అని చెప్పి రానా గారు అడిగితే, నాని గారు అడిగితే అతను జోయల్గా చెబుతున్నాడు అతనుకున్న ప్రేమ అలాంటిది, నేను అంత స్థాయికి వెళ్ళాలని. సో అలాగ ఫస్ట్ ఏం చేశారంటే మెగాస్టార్ అన్నారు, సూపర్ స్టార్ అన్నారు, లేదు నువ్వేమవుతావు అనగానే నేను పవర్ స్టార్ అన్నాడు అనమాట. సో ఆల్రెడీ ఆ ట్యాగ్ ఉందిరా అని చెప్పి ఆయన అప్పుడు కామెడీగా అయితే తీసుకొని చేశారనమాట. సో అది ఇప్పుడు తీసుకొచ్చి నువ్వు నిజమే అన్నావు కదన్నా, ఇప్పుడు పవర్ స్టార్ నువ్వే, ఎందుకంటే నీకే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి హరిహర వీరమల్లు మూవీ కంటే అని చెప్పి అలా అయితే ట్రెండ్ చేస్తున్నారు. సో ఈ మధ్య మనుషుల్లో నెగిటివిటీ అనేది చాలా పెరిగిపోతుంది. అవతలని ఏదన్నా అని ఆనందపడిపోవాలని అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. సో మనదైతే అలా ఉండదు వ్యవహారం. మన దగ్గర ఏంటంటే అందరూ బాగుండాలి, అందరి సినిమాలు హిట్ అవ్వాలి, అందరినీ మనం లవ్ చేయాలి, అందరికి ఈక్వల్గానే స్ప్రెడ్ చేయాలి లవ్ అనేది. ఏదైనా తప్పులుంటే మాట్లాడుకుంటాం, ఒప్పులుంటే మాట్లాడుకుంటాం. కానీ కొంతమంది ట్విట్టర్లో చేరిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆడట్లేదు, కలెక్షన్స్ రావట్లేదు, ఆ ట్యాగ్ నీకెందుకు, ఇంకా విజయ్ దేవరకొండకి ఇచ్చేసేయండి, అదేదో టైర్లు అంట, ఇప్పుడు హీరోలని టైర్ 1లు టైర్ 2 లాగా పోలుస్తున్నారు, ఆ టైర్ 1 ఖాళీగా ఉంది అని చెప్పి ఏదో సొల్లు ఆగుతున్నారు. సొల్లు అది సొల్లు అని మనకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే దీనివల్ల కింగ్డమ్కి డ్యామేజ్ జరగకూడదు. ఎందుకు అంటే విజయ్ దేవరకొండ గారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చారు. అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు సీరియల్స్ డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, కానీ అది కొంతవరకు కూడా ఉపయోగపడలేదేమో. మేబీ విజయ్ దేవరకొండ వాళ్ళ టీవీ సీరియల్స్ తీసేవాడు అనే ఉపయోగపడిద్దే కానీ ఇంక ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ప్యూర్లీ అతని టాలెంట్ వల్లే ఇప్పుడు ఈ స్థాయి దాకా వచ్చాడనమాట. అతనికి ఉన్న మేజర్ క్వాలిటీస్ ఏంటంటే యాక్టింగ్ అండ్ అతని ముక్కుసూటితనం, అగ్రెసివ్నెస్ అండ్ హానెస్టీ. సో వీటి వల్లే అతనికి ఆ క్రేజ్ అనేది ఏర్పడింది. సో దీని మీద ఇలా ట్రెండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఆ రోజు ఫంక్షన్లో అలా జరగటం ద్వారానే ఇలా అవుతుంది. కేవలం ఇది కావాలని క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. సో ప్రశాంతంగా మీరు కింగ్డమ్ మూవీకి వెళ్ళండి, కింగ్డమ్ మూవీ చూడండి. మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే మీకు నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందనే చెప్పండి. కానీ సో నచ్చినా నచ్చలేదని మాత్రం చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలా చేయరని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, వీటిల్లో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ మధ్య అసలుకి సినీ జర్నలిస్ట్, మామూలు జర్నలిస్టులు కాదు, వాళ్ళు కూర్చునే కాలు మీద కాలు వేసుకొని హీరోల ముందు అంటే కామన్, ఓకే దానికి కూడా తప్పులేదు. వాళ్ళు అడిగే ప్రశ్నలు భయపెట్టిస్తున్నారనమాట పక్కన ఎవరున్నా కానీ. కాకపోతే వాళ్ళకి ఏం తెలియదు, ఏదో 4 ప్రశ్నలు రాసుకొస్తారు, నేను తోపు అనుకుంటారు జర్నలిస్ట్ అనే ముసుగులో. కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచి క్వశ్చన్లు అడిగితే మంచిగా ఆన్సర్ సమాధానం ఇస్తారు కదా. కాంట్రవర్షియల్గా అసలుకి ఇబ్బంది పెట్టేద్దాం, నా ప్రశ్నతో ఉక్కిరి బిక్కిరి అయిపోవాలని చెప్పి వీళ్ళు ఏదో ట్రై చేస్తూ ఉంటారు. ఇదే మళ్ళీ చెప్తున్నా కదా, మనుషుల్లో నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. చూద్దాం ఎక్కడి దాకా లాగిద్దో. అలాగే వాళ్ళు ఏం క్వశ్చన్లు వేశారంటే, ఈరోజు మీరు చాలా స్కూల్కి వెళ్ళే పిల్లల్లా ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, ఇంటర్వ్యూస్ ఈ స్కేల్లోనే మాట్లాడాలా అని చెప్పారు అని చెప్పి విజయ్ దేవరకొండ గారికి క్వశ్చన్ అయితే వేశారనమాట. అప్పుడు మన విజయ్ దేవరకొండ అలా ఏం లేదు, నేను ఈరోజు ఇలా మాట్లాడుతానే మీకు అలా అర్థమై ఉండద్ది అని అయితే చెప్పారు.
సో ఆ క్వశ్చన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతని ఇప్పుడు మీరు చిన్న పిల్లల్లాగా నటిస్తున్నారా అన్న ఆలోచనలే కదా అవన్నీ. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కింగ్డమ్ మూవీ ఎలా తీశారు, కింగ్డమ్ మూవీకి ఎంత ఖర్చు అయింది, కింగ్డమ్ మూవీలో మీరు ఏం చేశారు, మీ రోల్ ఏంటి, కొంచెం హింట్ ఇస్తారా, లేదా కింగ్డమ్ మూవీ పార్ట్ 2 ఉండిద్దా, అందులో మీకు ఛాలెంజింగ్ సంబంధించిన ఏం అడగకుండా ఆ క్వశ్చన్లన్నీ వేస్తున్నారు. పాపం అతను చాలా పేషెన్స్ తోటి సమాధానం అయితే చెప్పాడు. ఇంతకు ముందున్న విజయ్ దేవరకొండ లాగైతే అతనికి పేలిపోయేదేమో. యాక్చువల్గా దీని మీద కూడా విజయ్ దేవరకొండ గారు ఓపెన్ అయ్యారనమాట. ఒక క్వశ్చన్ అయితే అడిగారు వాళ్ళలోనే, మీరు ఏంటి ఇంత అగ్రెసివ్గా స్టార్టింగ్లో ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కూల్ కామ్ అయిపోయారంటే, అప్పుడు నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నా అగ్రెసివ్నెస్ అనేది చూపించేవాడిని, ఇప్పుడు నేను కాలమే నాకు అన్ని సమాధానాలు చెప్తుంది, సో అందుకని నేను ఇప్పుడు అన్నీ ఆచితూచి మాట్లాడటం అంత సెన్స్ నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి, నేను ఇప్పుడు కూడా అంతే ఉన్నాను, ఇప్పటికీ నాకు ఏమనిపిస్తే అదే మాట్లాడుతున్నాడని చెప్పాడు అనమాట. ఇంకోటి, ఈ నెపో కిడ్స్ వచ్చినప్పుడల్లా ఇంకా తెలిసిందేగా అందరూ ఎవరి మీద పడతారు, ఆ ఫ్యామిలీ ఏదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు నెపో కిడ్స్ గురించి మాట్లాడారు కదా అంతకుముందు ఒక నేషనల్ మీడియాలో, అందరికీ వాళ్ళ నాన్నలు స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి పెడతారు, నాకెవరు లేరు నేనే చేసుకోవాలని. ఆ నెపోటిజం మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారనమాట. సో యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూలో జరిగింది అది కాదు. సేమ్ విజయ్ దేవరకొండ గారు చెప్పింది చెప్తున్నాను. ఇప్పుడు మన దానిలో ఇప్పుడు మీ మీ ఫ్యామిలీలో ఎవరైనా టీచర్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి అతను కూడా టీచర్ అవ్వాలని కోరుకుంటారు. ఒకవేళ ఆ ఆలోచన ఆ పిల్లాడుకుంటే వచ్చి ఏ స్కూల్లో చదవాలి, టీచింగ్ అప్పుడు ఏ సబ్జెక్టులు తీసుకుంటే మంచిది, దేనిలోకి వెళ్ళాలి అని చెప్పి గైడెన్స్ ఇస్తారు. అలాగే ఏ ఫీల్డ్ అయినా ఇస్తారు, మనం కూడా ఇస్తాం. ఇప్పుడు నేను యూట్యూబ్ సక్సెస్ అయింది అనుకోండి, మా వాడికి వేరే యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసి ఇట్లా ఫాలో అవ్వు ఇలా ఫాలో అని గైడెన్స్ ఇస్తాం. కానీ విజయ్ దేవరకొండ గారికి వాళ్ళ నాన్న సీరియల్స్లో ఉన్నా కానీ అప్పుడు ఆయన ఫేడ్ అవుట్ అయ్యాడు కాబట్టి సీరియల్స్కి సినిమాకి కొంచెం చాలా డిఫరెన్స్ ఉండిద్ది. సో నేను నేర్చుకోవటానికి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవటానికి నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. ఆ తొందరలో నేను అన్ని స్క్రిప్ట్లు ఓకే చేసేసి తర్వాత నేను దాన్ని రిజల్ట్ ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ పెద్ద హీరోల కొడుకులకి అలా ఉండదు, వాళ్ళు గైడ్ చేస్తారు, ఆ అదృష్టం నాకు లేదని చెప్పి ఆ ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. దాన్ని మనోళ్ళు రిపీటెడ్గా అయితే నెపోటిజం కింద వేసేసుకున్నారు. సో ఇదే చెప్పారు, జరిగింది కూడా అదే. సో ఎవరినో బ్లేమ్ చేయాలని చెప్పి ఇంకొకరిని బలి చేస్తున్నారు. ఇక్కడ విజయ్ దేవరకొండ గారి జరుగుతున్న చుట్టూ అదే. ఇప్పుడు ఈ సోకాల్ ఏదైతే సినిమా జర్నలిస్టులు వీళ్ళు కూడా ఉంటారో వాళ్ళకి టీఆర్పీ రేటింగ్స్ కావాలి, వాళ్ళ బాధ అది. వాళ్ళు అడగాలని అడుగుతారో లేదంటే లేదో కానీ అలా అడగకపోతే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకోలేం కదా. సో అలాగా ఆ మీడియా అనేది దాన్ని అలాగా తీసుకెళ్ళిపోయింది. సో దానికి మనం ఏం చేయలేం. వాళ్ళు మాట్లాడే మాటలు హానెస్ట్గా ఉన్నాయా లేదని చూడాలి. కానీ కొంతమంది బఫూన్స్ మన ట్విట్టర్లో చేరి పవర్ స్టార్ ఇంకా పవన్ కళ్యాణ్ కాదు, పవర్ స్టార్ ఇంకా విజయ్ దేవరకొండ అని చెప్పి తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏనాడు కూడా పవర్ స్టార్ ట్యాగ్ అనేది ఇష్టం ఉండదు. అది వాళ్ళ ఫ్యాన్స్ పెట్టుకున్నారు. సో అది తీసేసినా ఆయనకి పెద్ద ఫరక్ పడదు. సో అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అది వాళ్ళ ఫ్యాన్స్ని అడగండి, వాళ్ళ ఫ్యాన్స్ చెప్తారు. నార్మల్ ఆడియన్స్ కూడా పవర్ స్టార్ అనగానే ఎవరైనా చెప్తారు. అలా అని విజయ్ దేవరకొండ గారికి ఆ ట్యాగ్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది కాదు మ్యాటర్. అనవసరమైన టైంలో దాన్ని లేవనెత్తకూడదు, అది మ్యాటర్. సో ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని అయితే ఫైట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ. మిడిమిడి జ్ఞానంతో వద్దు. లెట్స్ సెలబ్రేట్ సినిమా. మీకు సినిమా లవర్స్ అయితే ప్రతి ఒక్క సినిమాకి మీరు వెళ్ళండి, టికెట్లు కొని వెళ్ళండి. ఇట్లాంటి టికెట్లు కొనే వాళ్ళు ఏ ఫ్యాన్స్ జెన్యున్గా ఉండే వాళ్ళు ఎవరు అనరు. ఏదైతే మూవీ రూల్స్లో చూసారా వాళ్ళే ఇట్లాంటి పొలాలు పెట్టేది. అండ్ ఇంకా ముందుకెళ్తే విజయ్ దేవరకొండ గారికి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వేశారు. సో అందులో ఏంటంటే ఇంకోటి ఇక్కడ ట్రిగర్ అయ్యే పాయింట్ కూడా అడిగారు. పాపం, మీరు ఫ్యామిలీ స్టార్ సినిమా తీశారు కదా, ఇది ఫ్యామిలీస్ కోసమా లేదంటే ఎవరి కోసం అనగానే ఆయన గట్టిగా మెచ్యూర్గా స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇది టికెట్ కొన్న ప్రతి ఒక్కరికి కింగ్డమ్ మూవీ అనేది చెప్పారనమాట. సో మీరు అలాగే ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు అయితే చేరుతారు. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ ట్యాగ్ని విజయ్ దేవరకొండకి ఇచ్చేసి అని చెప్పి సమ్ బుద్ధిమాలైన వెధవలు, వాళ్ళకి ఏం తెలియదు. నార్మల్ అందరు ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారు కానీ, మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ, మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, మిగతా ఏ హీరో ఫ్యాన్స్ జెన్యున్ ఫ్యాన్స్ అలా ఎప్పటికీ ఉండరు.
ఈ మూవీ రీల్స్ బ్యాచ్ ఉండేది కదా, ఆ మూవీ రీల్స్ వాళ్ళు అందులో చూసే సినిమా వాళ్ళు ఏడకొచ్చి కొట్టుకుంటూ ఉంటారు అనమాట. యాక్చువల్గా వాళ్ళకి పెద్ద పని ఉండదు. సో అదే వాళ్ళ పని. సో దాన్ని ఎవరు దృష్టిలో పెట్టుకొని విజయ్ దేవరకొండకి ఎవరు అగ్నెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా కానీ మీరు వెళ్ళి చూడాలి. అది బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి, ఎందుకు బాగాలేదో కూడా చెప్పాలి. సో అది గైస్ ఈరోజు కింగ్డమ్ గురించి. రేపైతే నేను సినిమాకి వెళ్ళబోతున్నాను, మన రివ్యూ అనేది ఇస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.